వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల పంచాయితీ మరో మలుపు తిరుగుతోంది. వైఎస్ విజయమ్మ జగన్మోహన్ రెడ్డి మీద గురిపెట్టేశారు. కూతురి పక్షాన ఆమె నేరుగా తనయుణ్ణి టార్గెట్ చేస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. తాజాగా విజయమ్మ విడుదల చేసినటువంటి ప్రకటనలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ఆస్తుల పంపకాలు వైఎస్ఆర్ ఉండగా జరగలేదు అని ఆమె కీలకమైన ప్రకటన చేశారు. అంటే వైఎస్ఆర్ చనిపోయే నాటికి 2009 సెప్టెంబర్ నాటికి ఉన్న ఆస్తుల పంపకాలు ఇప్పుడు అంతా చేయాల్సిందే అన్నట్టుగా ఆమె డిమాండ్ చేస్తున్నారు. అంతటితో సరిపెట్టుకోకుండా సరస్వతి పవర్తో పాటుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నివాసం ఉంటున్న యలహంక కూడా పూర్తిగా షర్మిలదే అని విజయమ్మ తేల్చేశారు. చాలా కీలకమైనటువంటి వ్యవహారం. సరస్వతి పవర్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి తమ పేర్లతో ఉన్న షేర్లను కూడా విజయమ్మకి గిఫ్ట్గా ఇస్తున్నట్టు ప్రకటించారు. ఆ గిఫ్ట్గా వచ్చినటువంటి షేర్లను విజయమ్మ షర్మిలకి రాయడం మీద చాలా పెద్ద వివాదం నడుస్తోంది. అది ఇప్పటికే ఎన్సీఎల్టీలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈడీ అటాచ్మెంట్లో ఉన్నటువంటి ఆస్తుల్ని వేరే పేరుతో బదిలీ చేయడం చెల్లుబాటు కాదు అన్నది జగన్మోహన్ రెడ్డి వాదన. ఆ వాదనకి ఎన్సీఎల్టీ అంగీకరించింది. దాని మీద ఎన్సీఎల్టీలో అప్పీలేట్ అథారిటీకి విజయమ్మ వెళ్ళారు. విజయమ్మ, వైఎస్ షర్మిల కూడా ఇప్పుడు అప్పీలేట్ అథారిటీలో తమ వాదనలు వినిపించారు. అక్కడ నిర్ణయం రావాల్సి ఉంది. చివరికి సరస్వతి పవర్లో వాటాలు ఎవరికి చెల్లుబాటు అయ్యాను అనే దాని మీద వివాదం నడుస్తుండగానే ఇప్పుడు ఏకంగా బెంగళూరులోని యలహంక భవనాలు కూడా, యలహంక నివాస సముదాయం కూడా పూర్తిగా షర్మిలదే అంటూ విజయమ్మ చెప్పడం చాలా పెద్ద స్థాయిలో ఆసక్తిని రేకెత్తిచ్చేటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డిని డిఫెన్స్లో నెట్టడం కోసం వైఎస్ షర్మిల నేరుగా బెంగళూరు భవనాలకే ఎసరెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. అట్ట చేస్తే చివరికి తన దారికి వస్తారు అనే ఉద్దేశంతో ఈ ఎదురుదాడికి పూనుకుంటున్నారా అనే అభిప్రాయం కలుగుతుంది. ఏమైనా ప్రస్తుతం మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశించినట్టుగా తన నలుగురు వారసులకి, అంటే కూతురు బిడ్డలు ఇద్దరు, కొడుకు బిడ్డలు ఇద్దరు, నలుగురికి సమానంగా వాటాలు దక్కాల్సిందే అనేటువంటి వాదనను విజయమ్మ బలంగా వినిపిస్తున్నారు. దీనికి అప్పట్లోనే నిర్ణయం జరిగిందని, దాని మీద ఎటువంటి పంపకాలు ఆ తర్వాత జరగలేదని, ఇటీవల పంపకాలు జరిగినట్టుగా కొంతమంది చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని విజయమ్మ కుండబద్దలు కొట్టారు. వీటన్నిటికీ దేవుడే సాక్షి అంటూ ఆమె 20 రూపాయల నోటు మీద అఫీషియల్గా లేఖ విడుదల చేశారు. ఇదొక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. మొత్తం నలుగురు వారసులు, అంటే కూతురికి కొడుకు కూతురు ఉన్నారు, కొడుక్కి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. మొత్తంగా ముగ్గురు మనవరాళ్ళు, ఒక మనవడికి సమానంగా ఈ ఆస్తి పంపకాలు చేయాల్సిందే అని విజయమ్మ పట్టుబడుతున్నటువంటి వైనం చాలా విశేషంగా కనిపిస్తోంది. రాజకీయంగా ఆసక్తికర అంశంగా చూడాల్సి ఉంటుంది. ఈ 16 ఏళ్లలో ఎన్ని ఆస్తులు పోగేసినప్పటికీ 2009 నాటుకున్నటువంటి ఆస్తుల్లో మాత్రం సమాన వాటా దక్కాల్సిందే అని విజయమ్మ కూడా పట్టుబడుతుంది. అయితే ఇటీవల వైఎస్ఆర్సీపీ క్యాంపు నుంచి మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి సహా చాలామంది కీలకమైన ప్రకటన చేశారు. జగన్మోహన్ రెడ్డి తన చెల్లికి సమానంగా వాటాలు ఇచ్చారని, ఇంకెవరైనా తమ చెల్లెళ్లకు అలాంటి వాటా ఇచ్చారని, లిక్విడ్ క్యాష్ కూడా 200 కోట్ల రూపాయలు నేరుగా షర్మిలకి ఇచ్చారని, ఆ విషయాన్ని షర్మిల తన అఫిడవిట్లో కూడా పేర్కొన్నారని, ఇంత భారీగా తన ఆస్తులు అప్పగించిన తర్వాత కూడా అన్నని ఇంకా వేధించడం ఏంటి అనే ప్రశ్న జగన్మోహన్ రెడ్డి క్యాంపు నుంచి వస్తుంది. దానికి కౌంటర్గా ఇప్పుడు విజయమ్మ రంగంలోకి దిగడమే కాకుండా ఆస్తుల పంపకాలు జరగలేదు కాబట్టి జరిగినట్టుగా ఇక నుంచి ఎవరు ఎక్కడా మీడియాలో రాకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుంది అన్నట్టుగా ఆమె సూటిగా చెప్పడం అన్నది చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. రాజకీయంగా ఈ ఆస్తుల పంచాయతీ కీలకమైనటువంటి దశకు చేరుకున్నట్టుగా చెప్పాల్సినటువంటి అంశం కూడా. మరి ఇలాంటి సమయంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు? యలహంక తమదే, సరస్వతి పవర్ షర్మిలదే, మొత్తం ఆస్తుల్లో సగం వాటా ఇవ్వాల్సిందే, పంపకాలు చేయాల్సిందే అని విజయమ్మ కూడా పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో ఈ పరిణామాలు ఎటువైపు మళ్ళుతాయి, ఎలా టర్న్ తీసుకుంటాయి అన్నది కూడా కీలకమైనటువంటి అంశం. ప్రస్తుతం రాజకీయంగా ఇది చాలా పెద్ద దుమారానికి దారితీసేటువంటి విషయం కూడా. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇటీవల రాజకీయంగా నిలదీయడానికి, రాజకీయంగా బదనాం చేయడానికి తగిన అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఆయన ప్రత్యర్థి పార్టీలకు ఇది చాలా పెద్ద ఆయుధంగా మారబోతుందని మాత్రం చెప్పొచ్చు.